ఇప్పుడు మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 500, 1000 నోట్లతో చెల్లింపులను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. వారానికి 24,000 విత్డ్రాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో పిటిషనర్ల విచారణను 5 సభ్యుల ధర్మాసనానికి అత్యున్నత న్యాయస్థానం బదిలీ చేసింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 500, 1000 నోట్లతో చెల్లింపులను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. వారానికి 24,000 విత్డ్రాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో పిటిషనర్ల విచారణను 5 సభ్యుల ధర్మాసనానికి అత్యున్నత న్యాయస్థానం బదిలీ చేసింది.